లేదా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం అంగీకరింపని దానవ ప్రవృత్తి కలవారి కొరకు ప్రయత్నించుతున్నాడు. అనగా వారి కొరకు అర్జునుడు దేవాది దేవుని లేక శ్రీకృష్ణుని కూర్చి తానేమి తెలియని వాని వలె ఈ విషయంను విచారణ కావించుతున్నాడు. దశమాధ్యాయమున శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు సర్వమునకు మూలమనియు పరతత్వపు చరమానుభూతి అనియు అర్జునుడు సంపూర్ణంగా ఎరిగి ఉండను. అయినను ఆ దేవాది దేవుడు కూడా దేవకీ దేవికి పుత్రునిగా ధరిత్రిపై అవతరించను. శ్రీకృష్ణుడు ఎట్లా దేవాది దేవునిగాను ఆది పురుషునిగా నిలిచి ఉన్నాడో అర్థం చేసుకుంటా సామాన్య మానవునికి చాలా కష్టం. కనుకనే ఆ విషయమును స్పష్టపరచుటకై శ్రీకృష్ణుడు ఒక్కడే ఈ విషయంను గూర్చి ప్రామాణికంగా చెప్పగలరని భావించినందున అర్జునుడి ప్రశ్నను అడిగి ఉన్నాడు. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడు అనేది సత్యమును ఈనాడే కాకుండా అనాది నుండి కూడా సమస్త ప్రపంచం అంగీకరించను. సో భగవంతుడు కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనే విషయాన్ని మనం పూర్వం ఏ శాస్త్రాల్లో నేర్చుకున్నాము లేదా భగవద్గీతలో ఏ శ్లోకంలో మనం తెలుసుకున్నాము? భగవంతుడే దేవాది దేవుడు అనేది. మైక్ ఎక్కడుంది ప్రభుజీ? మైక్ ఎవరైతే భగవంతుడు దేవాది దేవుడు అనేది ఇది ఎక్కడ? భాగవతం 1.3.28 లో మనకు భగవంతుడే కృష్ణుడే దేవాది దేవుడు. ఓకే, అది భాగవతం. భగవద్గీతలో కృష్ణుడే దేవాది దేవుడు, భగవంతుడు పరమ పవిత్రుడు అని మనకు ఎక్కడ బోధించడం జరిగింది? 10.10 12-13 చెప్పండి, వస్తుందా? థ్యాంక్ యూ ప్రభుజీ. 10వ అధ్యాయము 12వ శ్లోకంలో భగవంతుడు దేవాది దేవుడు అని, ఆయన పరమ పవిత్రుడు, ఆయన భగవంతుడి యొక్క ఆది పురుషుడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడి గురించి ఎన్నో రకాలుగా వివరించడం జరిగింది. ఈ వివరణ అంతా కూడా ఎవరు ఒప్పుకున్నారు? ఎవరు సర్టిఫై చేశారు? ఎవరు దాన్ని సర్టిఫై చేశారు? దేవరిషి నారదుడు, అసితులుడు, వ్యాసుడు. సో వీళ్ళందరూ కూడా పూర్వం ఆచార్యులు అందరూ కూడా దాన్ని సర్టిఫై చేశారు. ఎస్, కృష్ణ ఇస్ సుప్రీం పర్సనాలిటీ. ఆ విషయాన్ని అర్జునుడు స్వయం భగవంతుడి ద్వారా కూడా వినాలనుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడు అనేది సత్యమును ఈనాడే కాకుండా అనాది నుండి కూడా సమస్త ప్రపంచం అంగీకరించను. దానవులు మాత్రమే అతనిని నిరాకరించరు. శ్రీకృష్ణుడే అందరి చేత అంగీకరింపబడిన పరమ ప్రామాణికుడని అర్జునుడు ఈ ప్రశ్నను అతని ముందుంచుతున్నాడు. తద్వారా దానవ ప్రవృత్తి గలవారిచే వివరింపబడుటకు బదులుగా శ్రీకృష్ణుడు తనను గూర్చి తానే ప్రత్యక్షంగా వివరించుటకు ఒక అవకాశం ఏర్పడగలదు. అట్టి దానవ ప్రవృత్తి గలవారు దానవ స్వభావులైన తమ అనుయాయుల కొరకై సదా శ్రీకృష్ణుని గూర్చి వక్ర భాషము కావింతురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ తమ శ్రేయస్సు కొరకై కృష్ణ సంబంధ విజ్ఞానము ఎరుగుట ఎంతో అవసరము. కనుక శ్రీకృష్ణుడే తనను గురించి తాను ప్రవచించినప్పుడు అది సమస్త లోకములకు మంగళకరమగును. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తమ
దృక్పథమును అనుసరించి అధ్యయనము చేయుదురు. కనుక దేవాది దేవుడే తనను గురించి వివరించి వివరణలు వారికి వింతగా తోచినను వాస్తవముగా భక్తులైన వారు శ్రీకృష్ణుడే స్వయంగా పలికిన విషయములను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు. శ్రీకృష్ణుని గూర్చి అధికాధికముగా తెలుసుకొనుటకు భక్తులు ఆరాటపడుచుందరు. కనుక భక్తులు శ్రీకృష్ణుని తెలిపిన ప్రామాణిక వచనమును ఎల్లప్పుడూ భక్తితో ఆరాధించరు. సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి వచనములను భక్తులు పరమ ప్రామాణికంగా గ్రహించి దానిని ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పేసి మనకు భగవద్గీతలో బోధిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అర్జునుడు కృష్ణుడి ముఖారవిందం ద్వారా వినాలని కోరుకుంటా ఉన్నాడు. శ్రీకృష్ణుని సామాన్య మానవుగా భావించి నాస్తికులు కూడా ఈ విధంగా శ్రీకృష్ణుడు మానవాతీతుడనియు సచ్చిదానంద విగ్రహుడనియు దివ్యుడనియు త్రిగుణాతీతుడనియు దేశకాల ప్రభావములకు అతీతుడనియు ఎరగగలుగుదురు. అంటే అర్జునుడు భగవంతుడి ద్వారా ఆయన ముఖార విందం ద్వారా భగవంతుడు దేవాది దేవుడు, మానవాతీతుడు, సచ్చిదానంద స్వరూపుడు, దివ్యుడు, త్రిగుణాతీతుడు అనే విషయాన్ని సామాన్య మానవులకు అంతేకాకుండా నాస్తికులకు స్పెషల్ గా భగవంతుని నమ్మని వాళ్లకు తెలియపరచదలుచుకున్నాడు. ఎవరు? అర్జునుడు. అర్జునుని వంటి భక్తుడు శ్రీకృష్ణుని దివ్య స్థితిని గురించి అట్టి అపోహలను కలిగి ఉండడు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి గుణములచే ప్రభావితుడయ్యేది సామాన్య మానవుడేనని భావించే వారి నాస్తిక భావమును నిరాకరించుటకు అర్జునుడు చేసిన ప్రయత్నమే ఈ ప్రశ్నని గురించి శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడు ఏ విధంగా అయితే భగవంతుని దేవాది దేవుడిగా అందరికీ తెలియపరచాలనుకున్నాడో ప్రతి భక్తుడు మరియు భక్తురాలి యొక్క కోరిక ఏముండాలి? మనం భగవంతుడి గురించి ఏమని అర్థం చేసుకున్నాము? భగవంతుడు దేవాది దేవుడు. మరి ప్రభుపాదుల వారు మనందరికి చెప్పడం వల్ల మనకు అర్థమైంది. సో అర్జునుడి యొక్క ఇంటెన్షన్ ఏంటి? భగవంతుడిని మించినటువంటి వారు లేరు అని ప్రూవ్ చేయాలనుకున్నాడు. మరి మనం కూడా భగవంతుడే దేవాది దేవుడు, మిగతా వాళ్ళంతా భగవంతుడి యొక్క సేవకులు. భగవంతుడు దేవాది దేవుడు, మిగతా వాళ్ళు భగవంతుడి సేవకులు అనే విషయాన్ని తెలియపరచడాన్ని ఏమంటారు? విజ్ఞానం. రెండు విషయాలు, జ్ఞానం, విజ్ఞానం. జ్ఞానం అంటే ప్రవీణ మాధవి, జ్ఞానం అంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి తెలుసు. జ్ఞానం అంటే ఈరోజు పొద్దున కూడా చెప్పినట్టు. జ్ఞానం అంటే ఏంటి? మైక్ ఎవరి దగ్గర ఉంది? రిస్తమాతజీ, జ్ఞానం అంటే ఏంటి? ప్రభుజీ రిస్తమాతజీకి ఇవ్వండి. ఇక్కడ ఉంది రిస్తమాతజీ. ఇంకెవరన్నా? వాళ్ళ అత్తమ్మ వనజమాతకి చూస్తాం ఏం చెప్తుందా. కోడల్ని కరెక్ట్ చేస్తుందా, కోడలికే ఓటేస్తుందా చూద్దాం. కొంచెం దగ్గర పెట్టి చెప్పండి. ఓకే, వెరీ గుడ్. దేహము మరియు ఆత్మ గురించి విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనము. దేహం గురించి మొత్తం డీటెయిల్స్, ఆత్మ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్. ఆ అధ్యయనాన్ని, అటువంటి జ్ఞానాన్ని జ్ఞానము అంటారు. అదే విజ్ఞానం అంటే ఎవరు చెప్తారు విజ్ఞానం గురించి? ప్రభుజీ ఛాన్స్.
విజ్ఞానము. ఆత్మ యొక్క నిజ స్థితి. ఓకే, వెరీ గుడ్. స్వప్నమాత ఆల్రెడీ చెప్పింది, ఆత్మ యొక్క నిజ స్థితిని తెలుసుకోవడము విజ్ఞానము. సో కాబట్టి దయచేసి ఈ రోజు మనము భగవద్గీత ప్రతిరోజు ఎంతమంది చదువుతున్నారు, వింటున్నారు? భగవద్గీతని ప్రతిరోజు కనబడట్లేదు కదా, హైట్ లేపాల. ఎవరైనా చెయ్యి ప్రాబ్లం ఉన్నా లేపకండి, ఇలా కొంచెం. ఓకే, చదువుతున్నారు, వింటున్నారు కదా? ఓన్లీ వింటున్నారా? ఓకే. భగవద్గీతని రోజు నా వినట్లేదు, చదవట్లేదు, హ్యాండ్ రైస్. దాని ఫలితం చెప్తాను ఈరోజు. మీరు ఏం కోల్పోతున్నారో చెప్తాను, తర్వాత మీ ఇష్టం. ఎంతమంది చదవట్లేదు, వినట్లేదు? అంటే ఒక్కరిద్దరైనా ఉన్నది? అందరు చదువుతున్నారు, వింటున్నారా? ఓకే, వెరీ గుడ్. అయితే మూడవ అధ్యాయం దేని గురించి చెప్తుంది? కర్మయోగము. మూడవ అధ్యాయము మనకు కర్మయోగం గురించి బోధిస్తా ఉంది. మూడవ అధ్యాయం మనకు కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. హరే కృష్ణ. మూడవ అధ్యాయం మనకు అయిపోయిందా? ఇప్పుడు ఏ అధ్యాయం నడుస్తుంది? 4వ అధ్యాయం. అట్లీస్ట్ మనం దాన్ని ఏమంటారు, అక్షయ తృతీయ రోజు ఏ అధ్యాయం పారాయణం చేసాము? మూడవ అధ్యాయం. దాని యొక్క ఫలితం ఎవరైతే పారాయణం చేశారో వాళ్ళకి ఏం ఫలితం మీరు పొందబోతున్నారో చూడండి. పూర్వము 3వ అధ్యాయము 4 రెండింటి యొక్క ఫలితాన్ని చెప్తాను. ఎవరైతే అటెండ్ చేస్తలేరో ఆ ఫలితం వాళ్ళకి కావాలి అనుకుంటే అటెండ్ చేయండి, అవసరం లేదు అంటే అటెండ్ చేయకండి. ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే. పూర్వము కౌశిక వంశంలో జన్మించినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చిన్నప్పుడు చాలా నిష్ఠగా పాటించాడు. యుక్త వయసులో వచ్చిన తర్వాత అజామిలుడు లాగా అజామిలుడు బ్రాహ్మణుడే, కానీ ధర్మ పరివర్తనం జరిగింది. అవునా? ఆయన వర్ణ సంకరం, వర్ణాన్ని మార్చుకున్నాడా? ఒక వేశ్య సాంగత్యం చేశాడు ఆయన. బ్రాహ్మణుడు సపోజ్ టు బి చాలా ఆదర్శంగా ఉండాలి, అవునా కదా? అది పూర్వకాలం. చాలా నిష్ఠ నియమాలు, వాళ్ళు వైదిక సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఉండాలి. కానీ ఆయన ఒక వైశ్యుడిగా మారిపోయాడు, బిజినెస్ మ్యాన్ గా మారిపోయాడు. పోనీ బిజినెస్ చేస్తే పర్వాలేదు, కానీ ఆ బిజినెస్ మార్పుతో పాటు బ్రాహ్మణుడు పాటించవలసినటువంటి, బ్రాహ్మణుడే కాదు ప్రతి మానవుడు పాటించవలసినటువంటి నియమాలన్నింటినీ ఉల్లంఘించాడు. ప్రతి మానవ సంఘం పాటించవలసినటువంటి నియమాలేంటి? పొద్దున వచ్చింది కదా, ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయి? సంఘాలు ఎన్ని రకాలు? 6 రకాలు. మానవ సంఘం ఎన్నో రకము? 6వ సంఘం మానవుడు. పొద్దున అటెండ్ కాని వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. మొదటి సంఘం అంటే జీవకోటి, జీవులలో 6 రకాల సంఘాలు ఉన్నాయి. మొదటి సంఘం జలచరాల సంఘం. రెండవ సంఘం అంటే ఏంటి? యూనియన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి, అంతే కదా ప్రభుజీ? అవునా? రెండవది జలచరాల సంఘం. తర్వాత రెండవది ఏంటి? చెట్లు చేమలు స్థావర సంఘం. మూడవ సంఘం క్రిమి కీటకాల సంఘం. నాలుగవది పక్షుల సంఘం. 5 పశువుల సంఘం. 6 మానవ సంఘం. మరి మిగతా 5 రకాల సంఘాలు, వాటి యొక్క ప్రతి సంఘానికి ఏముంటది? అసోసియేషన్ పెట్టుకునేటప్పుడు దాన్ని ఏమంటారు? కొన్ని విధి విధానాలు రాసుకుంటారు. వాటిని ఏమంటారు ప్రభుజీ? బైలాస్ కదా. వాళ్ళు కొన్ని నియమాలను పెట్టుకుంటారు. అలానే ప్రతి సంఘానికి కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ సంఘం బైలాస్ ఏంటి? ఆహార నిద్ర భయమైతునంచ. ఈ 4
ఇతరులకు ఇబ్బంది పెట్టినట్టు విధంగా మనం నడుచుకోవాలా? ఆహారం భుజించాలా? ఇతరుల యొక్క ఆహారాన్ని, ఇతరుల జీవన విధానానికి నష్టపరచకూడదు. అంతేనే కదా? కరెక్ట్ అంటారా కాదంటారా? సింహానికి బలం ఉన్నదని చెప్పేసి అది అడవిలో జంతువులను వేటాడి తింటే ఓకే, కానీ ఊరి మీద వచ్చి మానవులను తింటే ఎప్పుడన్నా ఒకసారి వస్తుందేమో, కానీ ప్రతిరోజు వచ్చి మానవులను వేటాడి తింటుంటదా మణిమాతాజీ? తింటదా సింహం కానీ పులి కానీ? జంగల్లో వేటాడుతూ ఉంటుంది కదా. అవి వాటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్పానంటే, మానవులు ఆహారము, తనకు కేటాయించినటువంటి ఆహారము, తను తినదగినటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించాలి. మరి తను తినదగినటువంటి ఆహారం అంటే మానవుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలా? మొట్టమొదటిగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. తామసిక ఆహారము, మాంసాహారాన్ని మానవుడు ఎవడు తీసుకోకూడదు. తీసుకోవచ్చా? ఎందుకంటే మన బాడీ దానికి డిజైన్ చేయలేదు. లోపల ఇంటెస్టైన్ అంటే మన లోపల ఏదైనా ప్రోగ్రామ్ దాని కొరకు చేయబడలేదు. కానీ ఆయన ఏం చేస్తాడు? ఫస్ట్ థింగ్, బ్రాహ్మణు నుంచి వైశ్యుడిగా మారాడు, పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఆయన తినాల్సినటువంటిది మాంసాహారాన్ని. ప్రభు, మేము బిజినెస్ కదా ప్రభుజీ, కొన్నిసార్లు అన్ని ఇతరులతో బెనిఫిట్ పొందడానికి కొరకు వాళ్ళు ఏం తింటే తినాలా ప్రభుజీ అని చెప్తా ఉంటారు. తర్వాత మాంసాహారము, మత్తు పానీయాలు, తర్వాత ఇంకేంటి, మాదక ద్రవ్యాలు. డబ్బు ఎక్కువైందంటే ఇంకేం చేస్తారు? పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటా ఉంటారు. ఆ విధంగా ఆయన కూడా వేశ్యాలోలుడైపోయి మొత్తం బిజినెస్ అంతా కూడా లాస్ అయిపోయాడు. లాస్ అయిపోతే ఏం చేసిండు ఆయన? నార్త్ ఇండియాకి వెళ్ళి గొప్ప బిజినెస్ చేసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాడు. చాలా సంపాదించాడు, చాలా డబ్బు సంపాదించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఆయనకు చీకటి అయిపోయింది. నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. దొంగలు, అడవి దొంగలు వచ్చి ఆయనని చాలా అటాక్ చేసి కొట్టి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా లాక్కొని వెళ్ళిపోయారు. ఆ దెబ్బలకు ఆయన మృతి చెందాడు. ఇంకా అంటే ఇమ్మీడియట్ గా మృతి చెందలే, ఇంకా అలసిపోయి ఆయన ఒక పెద్ద చెట్టు కింద పడిపోయాడు. ఎవడు లేపేటోడు లేడు, చేసేటోడు లేడు. తెల్లారికల్లా చనిపోయాడు ఆయన. సో వాళ్ళ కుమారుడు చాలా ధర్మాత్ముడు. బ్రాహ్మణుడు అంటే ఆల్ బ్రాహ్మణ క్వాలిటీస్ ఉన్నాయి. మరి మా నాన్న ఏమయ్యాడో ఏంటో అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళాడు. సో ఎవరు చెప్పట్లేదు. కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్, అరే ఇలా అయిపోయింది మీ నాన్న. అప్పట్లో నా మొబైల్స్ లేవు, ఫోన్ కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు, లెటర్స్ కూడా లేవు. ఆ కాలం మాట చెప్తున్నారు. అప్పుడు చనిపోయాడు అంటే ధర్మాత్ముడైనటువంటి జనరల్ గా తండ్రి చనిపోతే కొడుకులు ఏం చేస్తారు? అందులో బ్రాహ్మణ దాంట్లో ఏం చేస్తారు ప్రభు? రమణ ప్రభుజీ, వైదిక సాంప్రదాయం ప్రకారం కర్మకాండాలన్నీ తండ్రి వెళ్ళిపోయాడు, కానీ కొడుకున్నాడు కాబట్టి చేయాల. సో ఆయన కాశీకి బయలుదేరాడు. పిండ తరపున అవన్నీ కూడా సో అక్కడ చేద్దాము కర్మకాండాన్ని చేయడానికి కొరకు బయలుదేరుతూ ఉంటే అక్కడ ఆ ప్రయాణంలో దాదాపు 7-8 రోజులు అయింది. సో ఇంకా అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళినా ట్రావెల్లో, మన భక్తుల్లో కూడా కొంతమందికి అలవాటు ఉంది, మనం ట్రావెల్ చేయడానికి ప్రారంభించే ముందు ఫస్ట్ ఏం పెట్టుకోమని చెప్తాం బ్యాగ్ లో? వెరీ గుడ్. ఇంకా భగవద్గీత. అతను కూడా భగవద్గీత దగ్గర పెట్టుకున్నాడు. అలవాట్లో పొరపాటు అనొచ్చా, లేకుంటే అలవాటు మంచిదేనా? రోజు భగవద్గీత చదవటం. ఆయన ఏం చేశాడు? ఇలా 3వ అధ్యాయము చదవడం ప్రారంభించాడు. మొత్తం లాస్ట్ శ్లోక పారాయణం అయిపోగానే పెద్ద శబ్దం వచ్చిందంట. ఏమైందని చూస్తా ఉంటే వాళ్ళ నాన్నగారు
ప్రేతాత్మలాగా కనబడ్డారంట. అవతారం అంతా చూస్తే భయంకరంగా ఉంది. ఆ శబ్దంతో పాటు, ఇది నిజంగా జరిగింది నేను చెప్పేది, శబ్దంతో పాటు ఆయనకు ఒక పుష్పక విమానం కనబడి, ఇటు తండ్రి గారు పెద్ద శబ్దాలు ఇస్తూ ఆయన ఉన్నారు, కానీ పుష్పక విమానము, దాంట్లో విష్ణు దూతలు, తర్వాత ఎంతో మంది ఋషిగణము కీర్తన చేస్తూ వచ్చారు, ఆయన ఆహ్వానిస్తున్నారు. ప్రేతాత్మకు వైకుంఠం నుంచి ఏమొచ్చింది? ఆయన పుణ్యం చేశాడా? తపస్సు చేశాడా? ఏమన్నా లేకపోతే యజ్ఞయాగాదులు చేశాడా? ఏం లేదు. కంటే అటువంటి కొడుకుని కనాల. ఎంతమందికి పిల్లలు ఉన్నారు, కొడుకున్నారు? మీరు కాదు వినాల్సింది, మీ కొడుకులు వినాలి. ఎందుకంటే మనము ఏ పరిస్థితిలో ఎలా శరీరాన్ని వదిలేస్తామో తెలియదు. మరి మనకు మంచి జరగాలంటే పుత్రుడి యొక్క మీనింగ్ ఏంటి? మనము నెక్స్ట్ మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఎప్పుడైతే పుష్పక విమానం వచ్చిందో, ఆయన దాన్ని టచ్ చేశాడో లేదో, విష్ణు రూపం వచ్చేసిందండి. విష్ణు దూతల రూపం వచ్చిందండి. నిజంగా జరిగింది. ఇది నేను చదివి వింటా ఉంటేనే నాకంతా కూడా రోమాంచితం అయిపోయింది. మరి నా జన్మ ఎట్లా ఉంటుందో, జన్మ అయితే జన్మించాను, వెళ్ళిపోయేటప్పుడు ఎలా అవుతామో, ఏ ఏ జన్మ తీసుకుంటామో గ్యారంటీ లేదు. దాంట్లో ఎక్కేసి ఋషి మునులందరూ కీర్తన చేస్తున్నారంట. దేని గురించి? వీళ్ళ తండ్రి గురించి. విష్ణు రూపం, మహాభక్తుడు, ఆయన స్తుతిస్తా ఉన్నారంట. అప్పుడు ఆయన చూసి, కుమారుడు చూసి చాలా సంతోషపడి, నాన్నగారు మిమ్మల్ని ఈ విధంగా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, మరి నాకు ఇంకా ఏమన్నా ఆదేశాలు ఇస్తారా? మన యొక్క టైటిల్ ఏంటి ఈరోజు? వాట్ ఇస్ అవర్ టైటిల్? స్టోరీ ఎందుకో ప్రభుజీకి ఏదో గుర్తొస్తా చెప్తాడు అనుకుంటా ఉంటాడు, అంతేనా? అవునా ప్రభుజీ? ఈరోజు శ్లోకానికి దానికి ఏం లింక్ ఉండదు. కానీ ఈరోజు టైటిల్ ఏంటి మనది? భక్తుడు ఎవరిని ఆర్ దేనిని? సో ఈరోజు ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన తన తండ్రి యొక్క ఆదేశాలను ఆరాధించడానికి కొరకు, నాన్నగారు నాకేమన్నా ఆదేశం ఇవ్వండి. మీరు ఎట్లా వైకుంఠం వెళ్తున్నారు అంటే, ఆయన స్వయం విష్ణు దూతగా మారిపోయాడు, ఆ భక్తుడు. కాబట్టి నాకు ఆదేశాలు ఇవ్వండి అని కోరుకుంటే, అప్పుడు ఆయన చెప్పాడంట, నాయన నా తమ్ముడు కూడా పరమ దుర్మార్గుడు. వాడు కూడా అన్నా తమ్ముడు ఒకడికొకటి కాంపిటీషన్. ఏంటది? దుర్మార్గం పనులు చేయడంలో. వాడు నాకంటే ముందు చనిపోయాడు. వాడు నరకంలో, ఎందుకు? ఈయన విష్ణుదూత అయిపోయాడు కాబట్టి మొత్తం ప్రపంచం మొత్తం చూస్తా ఉన్నాడు ఏం జరుగుతుంది. మామూలుగా మనకు తెలుస్తుందా? మన తండ్రి తాత ఎక్కడున్నారు ఏం తెలియదు. ఆయన మహాత్ముడు, పరమ భక్తుడు, విష్ణుదూతగా అయిపోయాడు కాబట్టి, నువ్వు నిజంగా నా వచనాలను ఆరాధించాలంటే నా తమ్ముడి కొరకు కూడా ఒక్కసారి భగవద్గీత 3వ అధ్యాయం పారాయణం చెయ్యు. అంతేకాకుండా భగీరథుడు ఏం చేశాడు? వాళ్ళ పూర్వీకుల కొరకు తపస్సు చేసి గంగని, వాళ్ళ పూర్వీకుల యొక్క ఎముకలన్నీ పేరిపోయినాయి, వాళ్ళందరినీ తరింపజేయడానికి గంగని వైకుంఠం నుంచి భూలోకానికి తీసుకొచ్చాడు. అదే విధంగా మన పూర్వీకులందరూ నరకంలో చాలా కష్టాలు పడతా ఉన్నారు నాయన. వాళ్ళందరి కొరకు మళ్ళీ మళ్ళీ భగవద్గీతను పారాయణం చెయ్యు అని ఆదేశం ఇస్తాడు. నాన్నగారు మీ ఆదేశాన్ని నేను పాటించడం కాదు, ఆరాధిస్తాను అని చెప్పాడు. ఆరాధించడానికి పాటించడానికి ఏముంటది? ఏమన్నా తేడా ఉంటుందా? ఆరాధించడానికి పాటించడానికి. పాటించడం అంటే ఒక్కొక్కసారి మొక్కుబడిగా ఏం చేస్తుంది, ఇక ఆయన మాట వినాలి కదా, వినకపోతే తప్పదు, పెద్ద ఆయన కదా. ఆరాధించడం అంటే దాన్ని చాలా ఆనందంతో, అది పాటించేటప్పుడు చాలా అత్యంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వెంటనే ప్రభుజీ, రమణ ప్రభుజీ, మన ఆఫీస్లో కూడా మన బాస్ ఏదో పని చెప్తాడు, దాన్ని ఆరాధిస్తాము మనం. ఇక ఆయన చెప్పాడు కాబట్టి వినాలి, మన మాట వినాలి కదా ప్రభుజీ, వినాలా చేయాలా? అక్కడ ఏమైనా ఆనందం ఉంటుందా? కొన్నిసారి బాధ కూడా ఉంటుంది. ఇంటికి వెళ్తున్నప్పుడు పని చెప్పిండప్ప ఏం చేయాలి, ఇక సార్ రేపు చేస్తా అంటే ఇప్పుడు అర్జెంట్ ఇచ్చిపోండి అంటున్నాడు.
కానీ తండ్రిని అడిగాడు ఎవరి కొరకు? పూర్వీకులందరికీ. అప్పుడు అతను ఇంటికి వెళ్ళి తండ్రి గారి యొక్క వచనాలను ఏదైతే ఆరాధిస్తున్నాడో ఫస్ట్ నరకంలోంచి లైవ్ చూస్తున్నాడు ఈయన. ఎట్లయితే వ్యాస మహర్షి మహాభారత యుద్ధాన్ని లైవ్ చూస్తా ఉన్నాడు, వాల్మీకి రామాయణం రాసినప్పుడు లైవ్ చూస్తా ఉన్నాడో, ఇలా ఆరాధిస్తా ఉన్నాడో, అంటే పారాయణం చేస్తా ఉన్నాడో, ఫస్ట్ తన చిన్నాన వైకుంఠం వెళ్ళిపోయాడు. తర్వాత నరకంలో తన చుట్టాలు బంధువులందరూ కూడా పారాయణం చెయ్యు, వాళ్ళ కొరకు ఆఫరింగ్ చెయ్యు, అందరు కూడా నరకం నుంచి వెళ్ళడమే కాదు, ఈ యొక్క ధర్మాత్ముడు కూడా నరకానికి వెళ్ళి యమధర్మరాజుతో గౌరవాన్ని సన్మానాన్ని పొందాడంట. యమధర్మరాజు కూడా ఖైదీలందరూ ఉండాలని కోరుకుంటారా? జైలర్ కూడా ఫుల్ జైలంతా నిండాలని ఎవరు కోరుకుంటారు కదా? అదే విధంగా యమధర్మరాజు కూడా వీళ్ళందరినీ కూడా విడుదల కావిస్తా ఉంటే అత్యంత ఆనందాన్ని అనుభవించాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మరి భగవద్గీతని, సమయం లేదు, 4వది వీలైతే రేపు చెప్తాను ఈరోజు, ఎందుకంటే 7:15 మనం ఆల్రెడీ ఆర్తి ప్రారంభించాలా. ఎంతమందికి ఇటువంటి ఫలాన్ని పొందాలనుకుంటున్నారండి? ఈరోజు 3వ అధ్యాయాన్ని ఏదైతే, పోనీ మనమైతే జీవితంలో ఉన్నాం కదా, ఎంతమందికి తండ్రులు తాతలు లేని వాళ్ళు? తండ్రి తాత అమ్మమ్మ నానమ్మ ఎవరు లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నారు, తాతలు ముత్తాతలు ఉండకపోవచ్చు కదా. మరి వాళ్ళందరినీ ఉద్ధరించాలని అనుకుంటున్నారా? నేనేమి హిమాలయాస్ వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే రోజు మీరు వినవలసింది, జూమ్ ఆన్ చేయండి, భగవద్గీతని వినండి. ప్లస్ నేను రోజు ఏం చెప్తాను, మీ గ్రూప్ రోజే కాదు, మీ గ్రూప్ లేకున్నా ఈ రోజు ఏ శ్లోకం ఉందో ఆ శ్లోకం ఒక్కసారి చదువుకోండి. కష్టమంటారా? శ్లోకాన్ని చదవటం ఓన్లీ 1 minute పడుతుందండి. అలా చదువుతూ రోజు పారాయణం చేయాలంటే కూడా కష్టం అనిపించిన, ప్రతిరోజు మనకు ఒక్క శ్లోకం 2 శ్లోకాలు జరుగుతున్నాయి. దాంతో పాటు మీరు ఆ ప్రవాహంలో మీరు కూడా కంటిన్యూ అవ్వండి. ఏమంటారు? 1 month మన యొక్క టార్గెట్ 1 year. 1 year లో హోల్ భగవద్గీత కంప్లీట్. 1 year కూడా కాదు, మేబీ 6-7 months లో కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా భగవద్గీత మీరు కంప్లీట్ చేయండి. మన సీట్ ఇంకా మన కుమారుడు చేయాల్సిన అవసరం లేదండి. ప్రభుజీ మరి ఆయనకు మనమే మన సీటు గ్యారంటీ చేసుకుంటామండి. గ్యారంటీ బుకింగ్ అయిపోతుంది. అంతేకాకుండా మన యొక్క తల్లి తండ్రి తాత ముత్తాతల సీటు కూడా నరకంలో పితృదేవతల లోకాల్లో ఎక్కడ ఉందో, కొంతమంది మా అమ్మ నాన్న లేకుంటే మా తాత నానమ్మ గారు చాలా ధర్మాత్ములండి, మేబీ వైకుంఠంలో ఉండకపోవచ్చు, స్వర్గలోకంలో ఉండొచ్చు. వైకుంఠంలో మీ యొక్క నాన్న అమ్మ ఉంటే మన పరిస్థితి ఇలా ఉండదండి. ఉంటదండి? ఒకవేళ మా నాన్న వైకుంఠం వెళ్ళేంత గొప్ప భక్తి చేస్తే నా పరిస్థితి ఇలా ఉండదు. ఆయన ప్రభావం నా మీద ఖచ్చితంగా ఉంటుందండి. కొంతమంది లీల చేయడానికి చెప్పలేము, కానీ మన ఇంట్లో అంత నిష్ఠగా చేస్తున్నారంటే భగవద్గీత నేను ఇంకా ప్రారంభించలే అనే వాళ్ళు ఉంటారు. మా తండ్రికి వైకుంఠం అర్హత పొందిన అతని యొక్క కుమారుడు కుమార్తె యొక్క మినిమం లెవెల్ వేరేలాగా ఉంటుందండి. దయచేసి ఈ రోజు నుంచన్నా ఇది విని అర్థమైన వాళ్ళు, నాకు హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే ఎంత వస్తుందండి? హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలంటే మాలాంటి తార్నాకలు 1 CR ఉందండి మినిమం. నేను అనుకుంటాను 2 BHK 1 CR ఉన్నది. ఏమంటారు రాజ్యమాతాజీ? ఉందా? ఇక తార్నాక వాళ్ళు ఎవరున్నారు? మణి మాతాజీ 1 CR కూడా, అది 2 BHK. ఇక్కడ నేను కూడా 6-7 వేలు. అటువంటిది వైకుంఠంలో గ్యారంటీ అండి. ఇది భగవంతుడు చెప్తున్నాడు. ఎంతమంది వైకుంఠంలో అపార్ట్మెంట్లు ఉండవండి, అక్కడ ఏముంటాయి తెలుసా? వైకుంఠంలో ఉండేటివి ఏంటి? అమెరికాలో అపార్ట్మెంట్ ఉంటే లేకుంటే అన్ని ఇండిపెండెంట్ హౌస్ ప్రిఫర్ చేస్తారా? పెద్ద ప్లేస్ తీసుకుంటా ఉంటారు. అలా భగవంతుడి ధామంలో విల్లాస్, కృష్ణ కొంచ్ అలా, లలితా కొంచ్, అధరాని అలా, విశాఖ మొత్తం అన్ని కూడా ఇండిపెండెంట్ విల్లాస్ అండి. ఎంతమందికి మరి గోలోకంలో ఒక పెద్ద విల్లా కావాలనుకుంటున్నారు?
గోలోక బృందావనంలో. డి శ్రీనివాస్ ప్రభుజీ, కృష్ణుడు ఏదో అడుగుతున్నాడు ప్రభుజీ. ఏమడిగిండు కృష్ణుడు? నేను అడగట్లేదు, కృష్ణుడు అడుగుతున్నాడు. మీరు సైలెంట్గా ఉంటే ప్రభుజీ ఆన్సర్ ఇచ్చారు కదా, కృష్ణుడే రాత్రి కలలో వచ్చి చెప్తే ఆన్సర్ ఇద్దామని అనుకుంటారేమో కానీ స్వయం కృష్ణుడు అడుగుతా ఉన్నాడు. కాబట్టి అంటే దయచేసి రెసిప్రొకేషన్ ఉంటే చాలా బాగుంటుంది. లేకుంటే మన క్లాస్ రూమ్లలో మన పిల్లలు ఎందుకు వచ్చిండ్రా నాయన అని మొబైల్ ఆడుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మీరు చూడండి, కావాలంటే ప్రభుపాద లెక్చర్లో కూడా ఉంటుంది, మహారాజ్ లెక్చర్లో కూడా ఉంటుంది. ప్రభుపాద ఏమైనా అడుగుతా ఉంటుంది అంటే ఈ ప్రభుజీ ఒక్కడే అడుగుతాడేమో అనుకుంటారేమో. ప్రతి ప్రవచనంలో అప్పుడప్పుడు రాధేశ్యాం ప్రభు కూడా అడుగుతూ ఉంటాడు, చెప్పండి అని. శ్రద్ధగా ఫాలో అవుతున్నారు, రెస్పాండ్ అవుతారు గ్యారంటీ. సో కాబట్టి భగవంతుడు ఆయన యొక్క నిజధామంలో ఖచ్చితంగా ఇవ్వడానికి అండి భగవద్గీత మన కొరకు దీన్ని ఏమంటారు, భగవద్ధామం వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి పుష్పక విమానం. పుష్పక విమానం ఎక్కడో లేదు. ఈ పుష్పక విమానాన్ని ఇందాక అతను టచ్ చేస్తే రూపం మారిపోయిందండి. మీరు కూడా ఒకసారి టచ్ చేసి చూడండి. భగవద్గీత రోజు ఎంతమంది టచ్ చేస్తున్నారండి? టచ్ చెయ్యక ముందు, రోజు టచ్ చేస్తున్న తర్వాత ఏమన్నా చేంజ్ ఉందా? రాకేష్ ప్రభుజీ, ఇస్ దేర్ ఎనీ చేంజ్? చూడండి, అది నిదర్శనం అన్నాడు. ఎవరైతే టచ్ చేస్తలేరో, భగవద్గీత లేదో, ఇమ్మీడియట్ గా మీ కొరకు 50 రూపీస్ డిస్కౌంట్. అక్కడ భగవద్గీతలు ఉన్నాయి. కేవలం మనం చేయవలసింది రోజు భగవద్గీత శ్రవణం, కీర్తన చేయండి, భగవంతుడి నామజపం చేయండి, అంతే. ఇంకెక్కువ అవసరం లేదండి. మరి ఎవరి దగ్గర అయితే జపమాల లేదో వాళ్ళు కూడా మీ అందరి కొరకు బృందావనం నుంచి జపమాలను తీసుకొచ్చాము. బృందావనం అంటే ఎక్కడుంది? బృందావనం ఎక్కడుంది? బెంగళూరు, మైసూర్ దగ్గర ఉన్న బృందావనమా? అక్కడేనా ఉన్నది? ఎక్కడుంది బృందావనం? కృష్ణుడి యొక్క లీలాస్థలి, జన్మస్థానం నుంచి 20 కిలోమీటర్ లీలాస్థలి, అక్కడ నుంచి తీసుకొని రావడం జరిగింది బృందావనం. కాబట్టి ఎవరైతే మాలలు జపం చేస్తలేరో తీసుకొని వస్తే భగవంతుడి దగ్గర సమర్పించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ మనం ఎండ్ చేద్దాం. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీ రాధారమణ లాల్ కి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మాయ की जय, गौर निताय भगवान की जय, జగద్గురు శ్రీ ప్రభుపాద की जय. దీంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, పాత వాళ్ళకైనా ఎవరికైనా